వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 24x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి కూడా ఒక లైక్ చేయండి. సో హౌస్ గురించి చూసుకుంటే మనకి 24 ఫేసింగ్ ఉంటుంది. మనకి లెంత్ వచ్చేసి 50 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మనకి హౌస్కి ఆపోజిట్లో 25 ఫీట్ల రోడ్డు. మనం చుట్టూ చూడవచ్చు, ఇళ్ళ మధ్యలోనే ఉంది. సో ఇళ్ళ మధ్యలో కన్స్ట్రక్షన్ చేసింది. LRS ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ ఉంది. సో మన ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంజాపూర్కి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ అలా వస్తుంది. రోడ్కి అయితే కొంచెం హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు నీట్గా. సో ఒక కార్ అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఇచ్చారు ఇక్కడ మనకి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు మళ్ళీ మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో ఇక్కడ ఇది ఈశాన్య మూల అవుతుంది, ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి బోర్ పాయింట్ ఇచ్చారు. బోర్ వచ్చేసి మనకి 400 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటరే. అండ్ ఇది చూసుకుంటే వాటర్ స్టోరేజ్ సంపు, దాదాపుగా 6000 లీటర్ల కెపాసిటీ, అంటే నియర్లీ ఒక ట్యాంకర్ నీళ్ళైతే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు మంచిగా. సో ఈ గల్లీ చూడొచ్చు, ఇది 1 ఫీట్ కారిడా ఉంటుంది. లాస్ట్లో కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో లొకేషన్ చూసుకుంటే కూడా మనకి ఇంజాపూర్ బస్ స్టాండ్ అంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 9 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి మనకి ఒక 4.5 km వస్తుంది. సో వెలివేషన్ చూడొచ్చు, నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు, టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ కానీ అండ్ కింద ఫ్లోర్ వచ్చేలోపు బ్రౌనిష్ కలర్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లులే ఉంటాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి 2 BHKతో ఉంటుంది. సో మనకి ఇది హాల్లో చూసుకుంటే మనకి వైటిష్లో మంచిగా క్లీన్గా మార్బుల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండో, అది కూడా మనకి వుడెన్ విండోస్ ఇచ్చి మనకి గ్రిల్ ఫిట్టింగ్ ఇచ్చారు నీట్గా. ఇది చూసుకుంటే టీవీ యూనిట్. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి డైనింగ్ ఏరియా అండ్ పూజ రూమ్. అంటే మనకి పూజ రూమ్ ఏంటంటే కిచెన్లో ఇవ్వకుండా సపరేట్గా ఇవ్వడం జరిగింది, సపరేట్గా డోర్ ఇచ్చి ఇట్లా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ప్రొవైడ్ చేస్తారు నీట్గా. ఇది కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. సో డైరెక్ట్ మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. కిచెన్ నుంచి మళ్ళీ డోర్ ఇలా తీస్తే మళ్ళీ మనము ఇక లాస్ట్లో స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. ఈ కామన్ వాష్రూమ్ ఏరియా మనకి ఇక్కడ చూసుకుంటే 2 BHK ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో బెడ్రూమ్ అయితే బాగా స్పేసెస్గా ఉంది, నియర్లీ 10x12 సైజ్లో ఇచ్చారు బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇది చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో 2 BHKతో మంచి చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది. అండ్ లొకేషన్స్ కూడా ఒకసారి చూసుకుంటే నియర్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అకాడమీ స్కూల్ ఉంది నియర్లీ, అండ్ అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. సో హాస్పిటల్స్ కానీ ఇక మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సాగర్ హైవేకి మనకి కిలోమీటర్ మాత్రమే. వనస్థలిపురం రైతు బజార్కి అయితే మనకి ఎగ్జాక్ట్లీ 3 km మాత్రమే ఉంటుంది. LRS ఫుల్ పేడ్ G+1 పర్మిషన్తో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 24x50. ఈ హౌస్ సైజెస్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, బేసిక్ సైజెస్ అని అంటారు. సో ప్రైస్ విషయాన్ని చూసుకుంటే 90 lakh కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.